ఆచార్య గారు, కాంగ్రెస్ నేత ఆచార్య గారు ఉన్నారు. ఆచార్య గారు చెప్పండి, ఈరోజు జాతర శంకారావం శ్రీకారం చుట్టారు జాతరకు సంబంధించి. అదేవిధంగా ఇంద్రవెల్లో ఈ సభ జరగడానికి ప్రధాన కారణం ఏంటంటారు? రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడి నుంచి ఎంచుకోవడం ప్రధాన కారణం ఏంటంటారు? సార్, ఏదైనా అక్కడ గతంలో ఇంద్రవెల్లిలో జరిగినటువంటి సభలు కానీ, గతంలో మేము అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో మేము ఇచ్చినటువంటి కమిట్మెంట్లు ప్రజలకు ఏదైతే మేము అక్కడ స్టార్ట్ చేసినామో, అదే ఇంద్రవెల్లిలో మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల శంకారావంగా ఇది ఒక శుభ సూచకంగా జాతర ఉంది. జాతర సందర్భంగా మరి ఎన్నికల శంకారావాన్ని పూరిస్తూ గతంలో మేము రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో మేము ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఆ ప్రజలకు ఉన్నాయో దాన్ని భూమి పూజ కార్యక్రమాలు చేసి మరి గిరిజనులకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నా అవన్నీ నెరవేర్చే దిశగా మేము ఒక అడుగు ముందుకేసి మరి గతంలో మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా ఇవాళ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఇవాళ శంకారావం పూరించడం జరుగుతుంది. ఏదేమైనా రాష్ట్రంలో మరి ఈ యొక్క దగాబడ్డ తెలంగాణలో 10 ఏళ్లలో మరి పరిపాలన ఏ విధంగా అయితే దుర్మార్గంగా కొనసాగిందో, మరి లోటు బడ్జెట్ ఇవాళ రాష్ట్రం 7 లక్షల అప్పుల కుప్పగా మారినటువంటి ఈ సందర్భంలో ప్రజలకు ఇచ్చినటువంటి మేము ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినామో అవి ఆల్రెడీ 2 గ్యారెంటీలు పూర్తయినాయి. మరో 2 గ్యారెంటీలు కూడా రేపు ఫిబ్రవరి ఈ నెల నుంచి కరెంటు బిల్లు కూడా మేము చెప్పినటువంటి ఏదైతే మొదటి వారంలో ఫిబ్రవరిలో కరెంటు బిల్లు కూడా ఫ్రీగా ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఉచిత అదేవిధంగా 500కే సిలిండర్ కూడా మరి ప్రవేశపెట్టడానికి ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధమైనాయి. రేపు పార్లమెంట్ నోటిఫికేషన్ వచ్చేలోపు మరి ఆ 2 పథకాలు కూడా స్టార్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది.